ఓకే సార్, ఓకే సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. పాలాడు వినీల్ గారు గుడ్ మార్నింగ్. సరే, గూగుల్ వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం మారిపోద్ది అని చెప్పలేము, అలాగే గూగుల్ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లదు అని కూడా చెప్పలేము. ఎందుకంటే అక్కడ ఒక గిగావాట్కి సంబంధించినటువంటి స్టోరేజ్ సిస్టమ్ ఉండబోతుంది. డేటా సెంటర్ ఏర్పాటు అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక మన శ్రీరామ్ గారు చెప్పినట్టు ప్రతి ఫ్యాక్టరీ, ఏ ఫ్యాక్టరీ పెట్టినా సరే దానికి నీటి కేటాయింపులు కావాలి, అలాగే పర్యావరణానికి ఇబ్బందులు ఉంటాయి, అలాగే విద్యుత్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అలాగని చెప్పేసి అవి పెట్టకుండా పోయే పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు గూగుల్ వల్ల ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ఏదో మేలు జరిగిపోతుంది, గూగుల్ రాకతోటి ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారిపోతుంది అనేటటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది మీ పార్టీ ద్వారా. ఓకే, గూగుల్ వచ్చింది, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఇంపార్టెంట్. సరే, దాన్ని పక్కన పెడితే రాష్ట్రం మొత్తం కూడా ఇదే ఇంకొకటి లేదన్నట్టు ఒక ప్రచారం కూడా చేస్తోంది టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, ఆరోపణల్లో ఉన్నటువంటి వాస్తవం ఎంత? రాజు గారు, మీకు అలానే ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ కూడా నా నమస్కారం అండి. నిజంగా అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మేము అమరావతి ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా పరిపాలన వికేంద్రీకరణ కాదు చేయాల్సింది, అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యండి అని చెప్పి ఆ రోజున మేము ఉద్యమంలో మాట్లాడటం కూడా జరిగింది. ఇవాళ గడిచిన 5 ఏళ్లలో చూసుకుంటే కనుక వచ్చిన కంపెనీలన్నీ 2014 నుంచి 19 వరకు ఏవైతే కంపెనీలు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఆ కంపెనీలన్నీ కూడా గడిచిన 5 ఏళ్లలో వైసీపీ గవర్నమెంట్ లో అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవటం. ఏ రోజు న్యూస్ పేపర్ చూసినా కూడా వచ్చిన కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ లో మేము ఈ ట్యాక్సులు అంటే జగన్ ట్యాక్సులు కట్టలేక మేము వెళ్ళిపోతున్నాము అని పక్క రాష్ట్రాలకి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ట్వీట్ చేసిన సందర్భాలు కూడా మనం చూసాము. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో నిజంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు అంటేనే గ్లోబల్ లీడర్, విజనరీకి ఆయన ఒక డెఫినిషన్, అలానే టెక్నాలజీకి ఆయన ఒక ముద్దు బిడ్డ అనేది తెలుగు వాళ్ళందరికీ తెలిసిన విషయం. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ గా ఉన్నారు అంటే ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల గ్రాటిట్యూడ్ కలిగి ఉన్న వాళ్లే ఉంటారు. ఎందుకంటే ఆయన టెక్నాలజీని అంత అభివృద్ధి చేశారు. ఇవాళ మళ్ళీ ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైజాగ్ ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో ఇవాళ గూగుల్ అంటే గూగుల్ టెక్ అనేది రావటం, దాంతో పాటు గూగుల్ సెంటర్ ఏదైతే ఏఐ డేటా సెంటర్ మేము ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేసిందో దాంతో అనుసంధానం అయినటువంటి రైడెన్, మెటా, టీసీఎస్ లాంటి సంస్థలు కూడా మేము కూడా మా డేటా సెంటర్ ని ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో మేము స్టార్ట్ చేస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. నిజంగా ఇది ఒక రకంగా దేశంలోనే పెద్ద వార్త అండి. గడిచిన 5 ఏళ్లలో మనం ఎక్కడ అభివృద్ధి ఆనవాళ్ళు అనేవి కూడా మనం వినలేదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మీ ప్రైమ్ 9 ఛానల్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇంత పెద్ద కంపెనీల్ని తీసుకొస్తున్నారు, ఇంత పెద్ద వ్యవస్థల్ని తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ దేనికి అంటే డిమాలిష్ చేయడానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. మరి చంద్రబాబు నాయుడు గారు దేనికి బ్రాండ్ అంబాసిడర్ అంటే డెవలప్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్. గడిచిన 5 ఏళ్లలో వైజాగ్ దేనికి ఫేమస్ అయింది అంటే గాంజాకి ఫేమస్ అయింది. జగన్ గారి గవర్నమెంట్ లో వైజాగ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే గాంజా బ్యాచ్, గంజాయిని పండించడంలో అక్కడ ప్రసిద్ధి చెందింది. అలానే 40,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసుకున్నారు వైజాగ్ లో వైసీపీ బ్యాచ్. ఇది మనకు తెలిసిన వైజాగ్ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో. మరి ఇవాళ ప్రజలు వేసిన ఓటుని బాధ్యతగా భావించి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మనం ఏదైతే వాగ్దానం ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాము ఈ 5 సంవత్సరాల్లో అని చెప్పి ఇచ్చిన మాట కోసం కట్టుబడి అహర్నిశలు కష్టపడి ఆయన దూరచూపుతో విజనరీ అనుభవంతో జోడించి ఇవాళ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఇవాళ గూగుల్ ని తీసుకురావటం, డేటా సెంటర్ ఏఐ హబ్ గా వైజాగ్ ని తీర్చిదిద్దటంలో నిజంగా మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఇది. మరి అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటేనండి, వైసీపీ సిద్ధాంతం ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఉంటాయి, అధికార పక్షాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలని చెప్పి మిగతా రాష్ట్రాల్లో అన్ని పార్టీలు మాట్లాడతాయి. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అనేది రాజకీయాల్లో ఉండటం మనం చేసుకున్న దురదృష్టం. వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఏంటి? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి ఆనవాళ్లు జరగలేదు, కానీ మేము అభివృద్ధి చేశాము అని చెప్పి ప్రజలకు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలకి వాస్తవాలు తెలిసినాయి కాబట్టి 151 నుంచి వాళ్ళని 11లోకి కూర్చోబెట్టారు. ఇవాళ జరుగుతున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధిని కూడా వాళ్ళు విషం జిమ్ముతూ విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఓకే, దానిలో భాగంగానే ఇవాళ గూగుల్ లాంటి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సంస్థ, ప్రపంచంలో అమెరికా తర్వాత అంత పెద్ద సంస్థ వాళ్ళు ఇక్కడ మేము డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు MOU కూడా కుదుర్చుకుని విత్ ఇన్ 1 వీక్ లో, అంటే అది ఒక డేటా సెంటరు, అక్కడ ఉద్యోగాలు రావని చెప్తున్నారండి. నిజంగా వీళ్ళకి మినిమం కామన్ సెన్స్ అన్నా ఉందా వైసీపీ బ్యాచ్ వాళ్ళకి? ఎందుకంటే అది డేటా సెంటర్ అయితే అక్కడ ఉద్యోగాలే రావంటున్నప్పుడు విత్ ఇన్ 1 వీక్ లో ఎందుకు టాప్ MNC కంపెనీస్ అన్ని కూడా 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అదే వైజాగ్ లో పెడతామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. మీరు చెప్పినట్టుగానే మైక్రోసాఫ్ట్ వస్తాను మేడం. ఓకే, వినీల్ గారు వస్తాను ఒక్క నిమిషం వస్తాను. సెక్రటరీ